బ్యాంక్‌లో క్లర్క్, రైల్వేలో క్లర్క్ ఇట్లా కంపేర్ చేద్దామండి. బ్యాంక్‌లో క్లర్క్ 50,000 రూపీస్ వస్తుంది. అదే రైల్వేలో కమర్షియల్ క్లర్క్ 65,000-70,000 వస్తుంది. కానీ రొటేషనల్ షిఫ్ట్ అండి. మోస్ట్ ఆఫ్ ది రైల్వే జాబ్స్ రొటేషనల్ షిఫ్ట్. అందుకనే రైల్వేలో సాలరీలు ఎక్కువ ఉంటాయండి. రొటేషనల్ షిఫ్ట్‌కి సాలరీ ఎక్కువ ఉండటానికి సంబంధం ఏంటండి అంటారు. సాలరీ ఎవ్రి డెఫినిషన్ తీసుకుంటే గనక మనం గూగుల్ నుంచి గాని, డిక్షనరీ నుంచి గాని కాంపెన్సేషన్ పెయిడ్ ఫర్ సాక్రిఫైస్. అంటే ఈ ఈ బాడీ నా సొంతం. 24 గంటలు నాయి. నా టైంని మీ సంస్థకి నేను కొంత టైము సాక్రిఫైస్ చేసినందుకు గాను మీరు నాకిచ్చేటటువంటి డబ్బే సాలరీ అంటారండి. సాలరీ ఫిక్స్ చేయటానికి బోలెడన్ని పారామీటర్లు ఉన్నాయండి. ఒకటి వర్కింగ్ టైమింగ్స్. నెక్స్ట్ వర్కింగ్ విత్ హ్యూమన్ బయాలజీ ఆర్ వర్కింగ్ విత్ ఎగెనిస్ట్ హ్యూమన్ బయాలజీ. వర్కింగ్ వితౌట్ రిస్క్, వర్కింగ్ విత్ రిస్క్. ఇలా బోలెడన్ని ఫ్యాక్టర్లు ఉన్నాయండి సాలరీ ఫిక్స్ చేయడానికి. సో బ్యాంకుల్లో హ్యూమన్ బయాలజీతో పాటే పనిచేస్తాము. అంటే హ్యూమన్ బయాలజీ ఇన్ ద సెన్స్ ఈ బాడీ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు పగలు రాత్రి అనేవి ఉన్నాయి. పగలపూట పని చేయాలి, రాత్రిపూట పడుకోవాలి. అది ఈ హ్యూమన్ బాడీకి తయారు చేసినటువంటి సైన్స్. అయితే రైల్వే ఉద్యోగాలు అనుకోండి, హ్యూమన్ బయాలజీకి ఎగెనిస్ట్గా పనిచేయాల్సి వస్తుంది. ఓకే. హ్యూమన్ బయాలజీకి ఎగెనిస్ట్గా పనిచేస్తున్నారు కాబట్టి దానికి కొంత పర్సంటేజ్ యాడ్ అయ్యి రైల్వే సాలరీలు ఎక్కువ ఉండటానికి కారణం అదండి.